ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డయాబెటిక్స్ డైట్ ప్లాన్ చూద్దాం. జనరల్ గా ప్యూర్ 1600 కిలో క్యాలరీస్ డయాబెటిక్ ప్లాన్, నాన్ వెజిటేరియన్ డయాబెటిక్ ప్లాన్. సో దీంట్లో ఏంటి అంటే మనం ఎప్పుడు చూసినా మనము స్టార్టింగ్ చేసే పాయింట్ ఏంటంటే ఫైబర్ తోనే స్టార్ట్ చేయాలి. మీరు ఏం చెప్తున్నారంటే మార్నింగ్ లేవగానే మీరు మెంతి పొడి ఉంటుంది కదా, మెంతుల్ని రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. అది మార్నింగ్ 2 స్పూన్లు వేసుకొని కొంచెం వాటర్ తాగగలిగితే మీకు ఏమవుతుందంటే పొద్దున్నే కావాల్సిన ఫైబర్ అందుతుంది. సో ఈ మెంతులు ఏం చేస్తాయి అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది అనమాట. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేటప్పటికి మీకు షుగర్స్ కంట్రోల్ అవుతాయి. అంటే మార్నింగ్ డోసే మనము షుగర్స్ కంట్రోల్ చేసేటట్టుగా ఇస్తున్నాము. అండ్ సెకండ్ ఏంటి అని అంటే బ్రేక్ఫాస్ట్ లో అది తీసుకున్న తర్వాత మీరు వాకింగ్కి వెళ్ళిపోండి. నేను చెప్పాను కదా 3 కిలోమీటర్స్ నడవాలి అని. మార్నింగ్ కుదిరితే మార్నింగ్ వెళ్ళండి, ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ వెళ్ళండి. కానీ ఎప్పుడు వెళ్ళినా కొంచెం మెంతి పౌడర్ వేసుకొని వెళ్ళగలిగితే మీకు హైపోగ్లైసిమియా, అంటే మీరు బాగా నడిచి షుగర్స్ మరీ లో అయిపోకుండా ఉండడానికి దాన్ని హైపోగ్లైసిమియా అంటారు. సో అలా కాకుండా ఉంటది ఈ మెంతి పొడి కనుక డయాబెటిక్ వాళ్ళు వేసుకొని మనం వాకింగ్కి వెళ్ళగలిగితే. అంతేగాని మీరు దాని ముందుగా ఏమన్నా తినేసి వెళ్దాము, మళ్ళీ నాకు కళ్ళు తిరుగుతున్నాయి అలాంటివి చేయకూడదు. మెంతి పొడి మాత్రం వేసుకోవాలి. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఇది బ్రేక్ఫాస్ట్ కంటే ముందు వాకింగ్ చేసి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ లో ఏం చేస్తున్నారంటే జనరల్ గా ఇడ్లీ, దోశ ఇలాంటివి తీసుకుంటున్నారు. అలా కాకుండా ఆవిరి కుడుములు తీసుకోవచ్చు. అంటే దాంట్లో రవ్వ కలపకుండా ఓన్లీ మినపప్పుతో చేసే ఇడ్లీలు. సో దాన్ని ఆవిరి కుడుములు అని అంటారు. సో ఇంకా అది లేదు అని అంటే గోధుమ రవ్వ. ఈ గోధుమ రవ్వ ఎలా చేసుకోవాలి అంటే దాంట్లో ఒక గుప్పెడు రవ్వ, కాకపోతే ఒక కంప్లీట్ క్యారెట్, ఒక 5 బీన్స్, ఆనియన్, టమాటా ఇవన్నీ కలిపేటప్పటికి అది చాలా ఎక్కువ అవుతుంది. అది మనకి సరిపోతుంది అనమాట. అలాగే చేయాలి. ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అదొకటి తీసుకోవాలి. అండ్ ఆవిరి కుడుములు, గోధుమ రవ్వ ఉప్మా, అండ్ మూడోది ఏంటంటే చపాతీ. చపాతీ కూడా మామూలుగా ప్లెయిన్ చపాతీ కాకుండా దాంట్లో జొన్న పిండి, పచ్చజొన్నల పిండి గనక కలిపితే గనక కొంచెం కాంప్లెక్స్ అవుతుంది. అంటే మనం తీసుకునే చపాతీ కూడా కొంచెం కాంప్లెక్స్ అవుతుంది. దాంట్లో కూడా మీరు పాలకూర కట్ చేసి దాంట్లో వేసి దాన్ని పిండిలా చేసి ముద్దలా చేసి దాన్ని కూడా చపాతీ చేసుకున్నా కానీ మీకు ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు ఒక్క చపాతీ ప్లేస్ లో 2 ఇవి తీసుకోవాలి. అంటే 2 వెజిటబుల్ కర్రీ తీసుకోవాలి. ఆ వెజిటబుల్ కర్రీ ఇన్ ద సెన్స్ మీరు ఎలా అంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్, తర్వాత వేరే వెజిటబుల్స్ అంటే కీరా, బీరకాయ, బెండకాయ ఇలాంటివి తీసుకోవాలన్నమాట. సో మనకి ఎట్లా ఉంటుంది అంటే ఒక చపాతీ 2 కప్పుల కూర. సో ఇక్కడ మీకు ఫైబర్ ఎక్కువ వచ్చేసింది. ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది బ్రేక్ఫాస్ట్ పార్ట్ లో. సో ఈ బ్రేక్ఫాస్ట్ పార్ట్ లో ఇది ఒకటి. ఇదే కాకుండా మీరు కనుక ఎగ్ వైట్స్ కనుక తీసుకోగలిగితే అది మీకు చాలా ఇంకా ఎక్కువ అంటే పొద్దున్నే ప్రోటీన్ స్టార్ట్ చేస్తాం కదా. సో అలా అంటే అయ్యేటప్పటికి మీకు రోజంతా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. సో ఇది ఒకటి చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే 11 o'clock అట్లాగా బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ ట్రై చేయొచ్చు. అది ఫ్రూట్స్ ఏంటంటే 100 grams మాత్రమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఏ ఫ్రూట్ వల్ల కూడా షుగర్స్ పెరుగుతాయి. కానీ మనం ఫ్రూట్స్ అవాయిడ్ చేయలేం కాబట్టి ఈ 11 o'clock తీసుకోవాల్సిన ఫ్రూట్స్ యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, పపాయ, జామకాయ, కీరా, క్యారెట్ ఇలాంటివి తీసుకోవాలన్నమాట. ఇవి కూడా 100 grams తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. సో ఇది 11 o'clock బ్రేక్ఫాస్ట్ అండ్ మార్నింగ్ అయిపోయింది. సో ఇంకా ఒకటి ఏంటంటే లంచ్ ఇస్ అ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. బేసిక్ గా మనం ఏం చేస్తాము అని అంటే నాకు షుగర్ ఉంది అని తక్కువ రైస్ తినడం, లేదు అంటే లైక్ బ్రౌన్ రైస్ తినడం ఇలాంటివి చేస్తారు. మీరు ఏ రైస్ అయినా సేమ్ క్యాలరీస్ ఉంటాయి. సో ఆ ప్లేస్ లో కనుక మనం ఏం చేయాలి అని అంటే ఒక చపాతీ అండ్ రైస్ 2 కాంబినేషన్లు తీసుకుంటే ఏమవుతుంది, నేను చెప్పాను కదా గోధుమ పిండిలో కూడా మనము జొన్న పిండి, పచ్చజొన్న పిండి కలపాలి. అండ్ అట్ ద సేమ్ టైం వైట్ గోధుమ పిండి, పచ్చజొన్న, అండ్ అట్ ద సేమ్ టైం పాలకూర కానీ ఏదైనా వెజిటేబుల్ దాంట్లో ఏదైనా ఆకుకూరలు దాంట్లో వేసి చపాతీ చేసుకోగలిగితే ఇస్ బెస్ట్. లేదు అని అనుకుంటే ఒట్టి చపాతీ కూడా తీసుకోవచ్చు. ఒక చపాతీ అండ్ రైస్. సో ఇలా కనుక తీసుకోగలిగితే మనకి ఎక్కువ హెల్ప్ఫుల్ ఉంటుందంట. ఒక చపాతీ, కొంచెం రైస్, చాలా వెజిటబుల్స్, చికెన్ ఈజ్ అలౌడ్, లేదు అని అంటే పన్నీర్ ఈజ్ అలౌడ్, పన్నీర్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఒకటి ఏంటంటే లెంటిల్స్ లైక్ అంటే పెసరపప్పు, పెసర్లు,
శనగలు ఇలాంటి కూరలు కూడా అవి తీసుకోవచ్చు. ఆల్ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు, అంటే ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఆలు మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయడమే మంచిది, కానీ టమాటా కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఒకటి ఏంటి అని అంటే 4 o'clock ఇది అయిపోయిన తర్వాత పెరుగు కూడా ఉండాలి, మీ ఫుడ్ లో పెరుగు కూడా ఉండాలి. సో ఇది ఆఫ్టర్నూన్ లంచ్. అండ్ మనం ఏం చేస్తామంటే 4 o'clock కి ఇంకొక మనం మిడ్ స్నాక్స్ అంటాం కదా. సో 4 o'clock ఏంటి అని అంటే మీరు వేరే ఆయిలీ ఫుడ్స్ అట్లా వెళ్లకుండా ఉడికించిన శనగలు, ఉడికించిన పెసర్లు, అండ్ తర్వాత కాంబినేషన్ అన్ని శనగలు, మినుములు, పెసర్లు ఇవన్నీ కలిపి నానబెట్టి వాటిని కూడా ఉడికించి స్నాక్స్ లాగా తీసుకోగలుగుతుంది. దాంట్లో ఆనియన్, టమాటా ఇలా వేసుకొని అది తీసుకోగలిగినా కానీ హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. ఇది ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి బాగుంటుంది. అంటే టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు, టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్ వాళ్ళు కూడా ఇవి తీసుకోవచ్చు. సో ఇది ఏమవుతుంది, మీకు ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలా చేసుకోవాలి. ఈ 4 o'clock కి 4 o'clock స్నాక్స్ లో ఏంటంటే కీరా, అమ్మ మాకు టీ చాలా అలవాటు అంటే పర్వాలేదు, టీ తాగండి. ఇలాంటి స్నాక్స్ మనం జీడిఎం ఉన్న వాళ్ళకి, మాల్నరిష్డ్ వాళ్ళకి, టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి, టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా తీసుకోవడం వల్ల మీకు షుగర్ స్పైక్స్ పెరగవు. మనం మధ్యాహ్నం తీసుకున్న ఫుడ్ కి కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ మళ్ళీ షుగర్స్ అప్పుడు మనకి షుగర్స్ పెరగవు. ఇది మనం తీసుకున్న డైట్ ప్లాన్ ప్రకారం కనుక తీసుకుంటే అది మళ్ళీ ఇక్కడ మీకు షుగర్ స్పైక్ అవ్వవు. అప్పుడు మళ్ళీ మన లైన్ స్ట్రైట్ గా వస్తుంది, అంటే షుగర్ లెవెల్ లైన్ స్ట్రైట్ గా వస్తుంది. అండ్ 4 o'clock కి మీకు కొంచెం ఆకలిగా అనిపిస్తుంది, కానీ ఇవి కనుక అంటే నేను చెప్పిన కనుక తీసుకుంటే అప్పుడు కూడా స్ట్రైట్ లైన్ వస్తుంది. మీరు టీ అవి తాగాలి అనుకుంటే ఖచ్చితంగా షుగర్స్ అవాయిడ్ చేయాలి. షుగర్ మీ టీలో ఉండకూడదు. అండ్ వాటర్ బిఫోర్ టీ మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలి. సో ఇలా తీసుకోవాలి. అండ్ డిన్నర్ వరకు మీరు కొంచెం హెల్దీగా ఉంటారు. మీరు ఎప్పుడు కూల్ డ్రింక్స్ ఒక్కసారే కదా, అలా ఎప్పుడు చేయొద్దు. ఎప్పుడు అయితే మీరు ఆ ఒక్కసారి అని క్వాంటిటీ పెరుగుతుందో అప్పుడు అంతా మీకు నరాలలో మీకు ఫ్యాట్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఆర్థరోస్క్లెరోసిస్ ఫామ్ లో అయిపోతుంది అనమాట. అంటే మీ నరాల్లో ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. అంటే మీకు బీపీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. షుగర్స్ ఉన్న వాళ్ళకి కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్ బీపీ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే నేను చెప్తున్న ఆర్థరోస్క్లెరోసిస్. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమిటి అని అంటే ఫ్యాట్ అక్యుములేషన్ అయ్యేది త్వరగా అవుతుంది అనమాట. అందరిలాగా కాకుండా మనకి ఎక్కువ అవుతుంది. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా అవుతుంది. మనం వాకింగ్ చేసి ఇలాంటి హై ఫైబర్ ఫుడ్ తీసుకోగలిగితే గనక ఇలాంటి ఆర్థరోస్క్లెరోసిస్ ని మనం కంట్రోల్ చేసుకుంటూ రావచ్చు. అండ్ డిన్నర్, అండ్ మనం ముఖ్యంగా డిన్నర్ గురించి మాట్లాడుకుంటాం. డిన్నర్ లో ఎప్పుడు రైస్ మాత్రం ప్రిఫర్ చేయొద్దు. మీరు చపాతీయే తీసుకోండి, లేదంటే పచ్చజొన్న ట్రై చేయండి, వెజిటబుల్స్ ట్రై చేయండి. లైక్ వెజిటబుల్ కర్రీ, దాంట్లో ఉప్పు తక్కువగా ఉండాలి. అండ్ చపాతీలు తీసుకోవాలి. చపాతీల్లో కూడా నేను చెప్పినట్టు వెజిటబుల్ చపాతీ, లైక్ స్టఫ్డ్ వెజిటబుల్స్, అంటే ఉడికించిన బాయిల్డ్ వెజిటబుల్స్ వేసి దాంట్లో చపాతీ మధ్యలో పెట్టేసి చపాతీ చేస్తారు కదా, దాన్ని ఏమంటారు, పొరోటా అంటారు. సో అవి తీసుకోండి. ఆలు పొరోటా కాదు, వెజిటబుల్స్ పొరోటా అనమాట. సో అవి ఆలు మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీ ఫుడ్ లో ఉండకూడదు. 1-2 సార్లు కూడా ఉండకపోతేనే మీకు మంచిది. సో అది డిన్నర్ లో ట్రై చేయండి. అంటే ఒక చపాతీ, ఎక్కువగా వెజిటబుల్స్. అండ్ ఫ్రూట్ మనం 4 o'clock మార్నింగ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు తీసుకోవసరం లేదు. మరి ఫ్రూట్ కూడా పర్ డేకి మీకు 100 to 150 grams మాత్రమే అలౌడ్. ఎందుకంటే ఎక్కువ తీసుకున్నా కానీ షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా కాకుండా మనం ఏం చేయాలి అని అంటే నేను చెప్పినట్టుగా డైట్ ఫాలో అవ్వగలిగితే మీకు బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జనరల్గా ఈ పల్లీలలో కాల్షియం ఉన్నమాట నిజమే, కాకపోతే ఆయిల్ కూడా, ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది మీరు ఉడికించి తిన్నా, ఫ్రై చేసుకొని తిన్నా, ఎలా తిన్నా మాత్రం నాట్ గుడ్. దాని బదులుగా, అంటే ఎందుకు గుడ్ కాదంటే దీంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్యాట్ మనం పల్లీలు కనుక రోజు తీసుకుంటే కనుక డయాబెటిక్ వాళ్ళు మనకి ఏమవుతుందంటే వాళ్ళకి ఆర్థరోస్క్లెరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అంటే గుండె దగ్గర ఉన్న నరాలలో ఫ్యాట్ అక్యుములేట్ అవడం అనమాట. సో ఈ పరిస్థితి తొందరగా వచ్చేస్తుంది ఈ పల్లీల వల్ల. సో పల్లీలు తీసుకోకపోతేనే మంచిది, కానీ పల్లీల ప్లేస్ లో చియా సీడ్స్ అండ్ నువ్వులు ఇలాంటివి వాడచ్చు. కాకపోతే పల్లీలు మాత్రం తీసుకోకూడదు. అండ్ దాని బదులుగా ఉడికించిన శనగలు ఉంటాయి అనమాట. ఉడికించిన శనగలు అంటే నల్ల శనగలు ఉంటాయి కదా, అవి ఆ నల్ల శనగలు కనుక మనం తీసుకోగలిగితే రోజుకి ఒక గుప్పెడు, అవి కూడా ఒక గుప్పెడు అంటే 15 grams, అంటే మన ఫుల్ హ్యాండ్ మన చేతితో గుప్పెడు నానబెట్టి ఉడకబెట్టుకొని తినగలిగితే కూడా మనకి షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనమాట. కానీ పల్లీలు తింటే మాత్రం ఫ్యాట్ అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో నేనేం చెప్తానంటే పల్లీలు అసలు తినకపోతేనే మంచిది.